కూర్చున్నారా? అయితే అమెరికా వెళ్ళిపోతావు నువ్వు? నాకు వీసా ఓకే అయిపోయిందిరా. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను. అందరం ఇక్కడే ఉన్నాం కదరా, నువ్వు ఒక్కడ మీద అక్కడ ఏం చేస్తావరా? నాకేంటోరా ఇక్కడ వాతావరణం అసలు నచ్చదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్, ఎక్కడ చేస్తే అక్కడ, అసలు ఎక్కడే నీట్గా ఉండదురా. ఇలాగే అనుకుంటే మన ఇండియాలో సగానికి సగం మంది అమెరికాలో ఉండాలి. ఆ విషయం తెలుసా నీకు? కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదరా, ఏమన్నా పని చేసుకోవచ్చు కదా. నీళ్ళంటి వాళ్ళు ఉండడం వల్ల దేశం లాగే ఏడుస్తుంది. మరి ఆడుతూ నీకు రా బాబు, కూర్చోరా బాబు. నువ్వు అసలే అమెరికా వెళ్తానంటున్నా, ఆ ముస్టోడితో నీకు ఎందుకురా? దేశంలో ఉన్న చెత్త అంతా ఒకవైపు, ఇది ఒకవైపు. ఒంట్లో ఉన్న 206 ఎముకలు బాగానే ఉంటాయి, ఎదుటోడి దగ్గరికి వచ్చి చెయ్యిలా చెప్తారు. అరే డస్ట్బిన్ ఎదురా? అదిగోరా అక్కడ ఉంది. అబ్బో అంత దూరం నేను వెళ్ళను బాబు. ఫస్ట్ ఈ వీడియో నేను ఎందుకు తీసానంటే, స్వచ్ఛ భారత్ మీద ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని నేను అనుకున్నప్పుడు అసలు ఏదైనా ఒక వస్తువు పడేయాలని కనుక ముందు డస్ట్బిన్ కోసం మనం ఎత్తుకుంటున్నాం. పక్క డస్ట్బిన్ లేకపోతే కనుక, నేనైతే డస్ట్బిన్ లేకపోతే జేబులో పెట్టేసుకోవడం కానీ, లేదా బైక్ కవర్లో పెట్టుకుని కానీ డస్ట్బిన్ కనపడితే లేదా ఇంటికి వచ్చిన తర్వాత డస్ట్బిన్లో వేస్తాం కానీ జరుగుతుంది. నేనైతే అలా చేస్తున్నాను. ఈ విషయాన్ని ఏదో విధంగా చెప్పాలి అనుకుంటున్నాను, అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ తీసాను. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ షార్ట్ ఫిల్మ్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సబ్స్క్రైబర్ అయితే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నాకు ఇంకా వీడియోస్ తీయాలి అనే ఎంకరేజ్మెంట్ నాకు కలుగుద్ది. సో చాలామంది నాకైతే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఒకటి వస్తుంది, అది ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ పక్కన గంట సింబల్ని కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.